హలో, నేను డాక్టర్ సామసుధా, సుధా టెస్టీ బేబీ సెంటర్, శంకరాపురం, కడప. ఈరోజు సంతానం లేని వారిలో ఆడవారిలో హైడ్రోసాల్ఫింగ్స్ అనే కండిషన్ వల్ల వచ్చే నష్టాలు, దాని కారణాలు ఏమిటి, దాని ట్రీట్మెంట్ ఏమిటి అనేది గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. గర్భసంచి పక్కన రెండు ట్యూబ్స్, ఫలోపియన్ ట్యూబ్స్ అంటారు, రెండు గర్భసంచి లోపలికి కార్నువల్ ఎండ్ లోపల ఎంటర్ అవుతుంది. దీనికి కనెక్షన్ ఉంటుంది, ట్యూబ్స్కి గర్భసంచి క్యావిటీ లోపలికి కనెక్షన్ ఉంటుంది. సపోజ్ ఇది వేరియస్ కారణాల వల్ల ఈ ట్యూబ్ అనేది బ్లాక్ అయినప్పుడు ఈ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ట్యూబ్ లోపల ఫ్లూయిడ్ కానీ పస్ కానీ లేదంటే బ్లడీ ఫ్లూయిడ్ కానీ కలెక్ట్ అయ్యి హైడ్రోసాల్ఫింగ్స్ అనే కండిషన్ బలూన్ లాగా ఊబిపోయి ఉంటుంది. ఈ కండిషన్లో యూజువల్గా మనము బయలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటాము. ఈ హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్నప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయకుండా ఐవీఎఫ్ చేసుకున్నచో మీకు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణాలు ఏమిటంటే ఈ ట్యూబల్ బ్లాక్కి మోస్ట్లీ క్రానిక్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అయిన మైకోప్లాస్మా, బ్యాక్టీరియల్ వజనోసిస్, గార్డినెల్లా, ఎస్టీడీస్, మన ఇండియాలో కామన్గా ట్యూబర్క్లోసిస్ కూడా చాలా కామన్గా చూస్తుంటాము. అదే కాకుండా సివియర్ ఎండోమెట్రియోసిస్, అదేలాగా ప్రీవియస్ పెల్విక్ సర్జరీస్, అపెండిసెక్టమీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిమూవల్, ఓవేరియన్ సిస్ట్ రిమూవల్ మొదలైన సర్జరీస్ మొదలైన కారణాల వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ట్యూబల్ బ్లాక్ని ఎట్లా డయాగ్నోస్ విత్ హైడ్రోసాల్ఫింగ్స్ని ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి? జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ ఈజీగా ట్రాన్స్వజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా హైడ్రోసాల్ఫింగ్స్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. యూజువల్గా మనం గర్భసంచి లోపల క్యావిటీలో ఫ్లూయిడ్ కలెక్షన్ ఉండడం, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మేము స్కాన్ చేసేటప్పుడు ఇవి కనపడుతుంటుంది. అదేలాగా గర్భసంచి పక్కన ఈ హైడ్రోసాల్ఫింగ్స్ అనేది ఒక సిస్ట్ లాగా విత్ సెప్టేషన్స్, లేకపోతే ఒక రిటార్ట్ షేప్డ్ ఆకారంలో సిస్టిక్ స్ట్రక్చర్ కనపడుతుంది. అదే కాకుండా పెల్విక్ ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్ అంతా గర్భసంచి లోపల పెల్విక్ ఇన్ఫెక్షన్స్లో కనపడుతుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. వన్స్ ఈ హైడ్రోసాల్ఫింగ్స్ని మీరు డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏమిటంటే లాప్రోస్కోపీ ద్వారా బయలాటరల్ సాల్ఫింజెక్టమీ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మేము ఇది హిస్టోస్కోపీ ద్వారా కూడా ఈ కార్నువల్ ఎండ్ గర్భసంచి లోపల ట్యూబ్ తీయకుండా ఈ కార్నువల్ ఎండ్ ఒకటి బ్లాక్ చేసి దాని ద్వారా కూడా ఈ ఫ్లూయిడ్ ఈ బ్యాక్ ఫ్లో ఫ్రమ్ ట్యూబ్ నుంచి క్యావిటీ లోపలికి రాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్నవాళ్ళు లేదా రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిలియర్స్ ఉన్నవాళ్ళు ఈ హైడ్రోసాల్ఫింగ్స్ ఉందని తెలుసుకొని దాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు ఐవీఎఫ్ ప్రొసీజర్ మీరు ట్రై చేయగలిగితే మీకు సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిలియర్స్ వేరే చోట అయిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ హైడ్రోసాల్ఫింగ్స్ని సస్పెక్ట్ చేసి మేము డయాగ్నోస్ చేసిన తర్వాత వీళ్ళకు లాప్రోస్కోపీ ద్వారా బయలాటరల్ సాల్ఫింజెక్టమీ చేసి ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్ అండ్ విచ్ విల్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ ఇన్ ఐవీఎఫ్. బాగుంటుంది. థ్యాంక్ యూ.